అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 70వ శ్లోకం చదువుకుంటున్నాం. 69వ శ్లోకంలో శ్రీకృష్ణుడు జ్ఞానుల అజ్ఞానుల స్థితి అందు భేదాన్ని రాత్రి పగలు అనే ఉదాహరణతో వివరించారు. ఇప్పుడు 70వ శ్లోకంలో సముద్రం యొక్క ఉపమానము ద్వారా జ్ఞాని పరమశాంతిని పొందునని, భోగేచ్ఛ గల అజ్ఞానికి శాంతి ఉండదని తెలుపుచున్నాడు. మనం శ్లోకం చదువుకుందాం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి అద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి న కామకామి. దీని అర్థం ఏంటంటే, సమస్త దిశల నుండి పొంగి ప్రవహించుచు వచ్చి చేరిన నదులన్నీయును పరిపూర్ణమైన నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగానే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములను స్థితప్రజ్ఞుని యందు ఎట్టు వికారములను కలిగింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు. ఇక్కడ స్థితప్రజ్ఞుడైన జ్ఞానిని సముద్రముతో పోల్చుతూ మనకి చెప్పింది ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా ఒక జడ వస్తువు అంటే కదలకుండా అలా ఉండేది. ఏదైనా ఒక జడ వస్తువును ఉపమానముగా చూపి స్థితప్రజ్ఞుని వాస్తవిక స్థితిని సంపూర్ణముగా వర్ణించుట అసంభవం. అయినా కూడా ఇప్పుడు సాదృశ్యము ద్వారా అతని స్థితి యొక్క ఒక అంశను స్పష్టపరచవచ్చును. కనుక అపూర్యమాణం అనగా సర్వతోముఖముగా జలముతో పరిపూర్ణమైన సముద్రము వలె స్థితప్రజ్ఞుడు అనంతానందముతో పరిపూర్ణుడై ఉండను. ఇది తెలుపుటకే సముద్రముతో పోల్చి చెప్పుట జరిగినది. సముద్రమునకు నదీ జలముల అవసరమే లేదు. అట్లే స్థితప్రజ్ఞునికి ఎట్టి సాంసారిక సుఖభోగముల అవసరము ఏమాత్రము లేదు. అతడు సర్వదా ఆప్తకాముడు. సముద్ర స్థితి నిశ్చలము. భయంకరములైన చాలా తుఫానులు వచ్చిపడినా కూడా నదులు పొంగి పొరలుచు అందు చేరునని అది తన స్థితి నుండి ఏమాత్రము విచలితము కాదు. అంటే చాలా భయంకరములైన తుఫానులు వచ్చి పడినా కూడా నదులు పొంగి పొరలుచు అందు చేరినను, సముద్రంలో చేరినా కూడా అది దాని స్థితి నుండి ఏమాత్రము మారదు. దాని హద్దులో అది అతిక్రమింపదు. అలాగే పరమాత్మ స్వరూపమునందు స్థితుడైన యోగ స్థితియు సర్వదా నిశ్చలముగా ఉండును. సాంసారిక సుఖదుఖముల సంయోగ వియోగములు ఎంతగా వచ్చిపడినను అతని స్థితి యందు ఏమాత్రము మార్పు ఉండదు. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు నిత్యము నిరంతరము నిశ్చలముగా ఒకే విధముగా స్థితుడై ఉండను. ఇక్కడ సముద్రము అనేది దాని హద్దులు అది దాటదు, అది నిశ్చలముగా ఉంటుంది అని చెప్తున్నారు కదా. దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం మనం. సముద్రమునకు నదీ జలముల అవసరం లేదు, అంతే కదా. సముద్రములో నీళ్లు నింపడానికి నదులు కావాలా? అక్కర్లేదు కదా. సముద్రంలో నీళ్లు ఆల్రెడీ చాలా ఉన్నాయి. ఇప్పుడు నదీ జలములకి సముద్రముకి తేడా ఏంటనేది చెప్తున్నారు ఇక్కడ. సముద్రమునకు నదీ జలముల అవసరం లేకున్నా కూడా చాలా నదీ నదములు జలహ్రహములు అందు ప్రవేశించుతూనే ఉండును. కానీ నదుల వలె సరోవరముల వలె సముద్రమునందు వరదలు కలుగవు. వర్షం పడినా ఎక్కువ వర్షం పడింది అనుకోండి, నదులు ఏమవుతాయి, నీళ్ళు ఎక్కువైపోయి వరద వచ్చేసి అదో పెద్ద ఇదైపోతుంది కదా. కానీ సముద్రానికి అలా ఉండదు కదా, అదే చెప్తున్నారు. కానీ నదుల వలె సరోవరముల వలె సముద్రమునందు వరదలు కలుగవు. అది తన స్థితి నుండి విచలితము కాదు, అంటే మార్పు ఉండదు, హద్దు మీరదు. జల ప్రవాహములన్నీ దాని యందు ఏ విధమైన కల్లోలమును కలిగింపజాలవు, పైగా అందులో లీనమగును. అట్లే స్థితప్రజ్ఞుని ఎట్టి సాంసారిక భోగములు అవసరములు ఏమాత్రము ఉండదు. అయినను ప్రారబ్ధానుసారము అతనికి వివిధ భోగములను ప్రాప్తించును. అనగా అతని మనోబుద్ధీంద్రియములతో అనుకూల ప్రతికూల విషయ సంయోగము
ప్రారబ్ధమును బట్టి కలుగునే ఉండును. కానీ ఆ భోగములు అతని యందు హర్షశోకములను, రాగద్వేషములను, కామక్రోధములను, లోభ మోహములను, భావోద్వేగములను మరి ఏ ఇతర వికారములను ఉత్పన్నము చేయజాలము. అతని నిశ్చల స్థితి నుండి, శాస్త్ర మర్యాదల నుండి అతనిని విచలితునిగా చేయజాలము. వాటిని సంయోగము వలన అతని స్థితి అందు ఎన్నడూను ఏమాత్రమును మార్పు కలగదు. అవి ఏ విధమైన క్షోభను అతని యందు కలిగింపజాలవు. అతడు పరమానంద స్వరూపమునందు తద్రూపమును పొంది విలీనమగును. సముద్రమునందు జలముల వలె అవి స్థితప్రజ్ఞుని యందు లీనమగుట అనగా ఇదే. అలాగే అతడే పరమశాంతిని పొందును, భోగేచ్ఛలు గలవాడు పొందడు అనే అంటంలోని అంతర్యం ఏంటనేది మనం తెలుసుకుందాం. పైన తెలుపబడిన రీతిగా ఆప్తకాముడైన వానికి ఎట్టి భోగముల అవసరము ఏమాత్రము ఉండదు. ప్రారబ్ధమును బట్టి సమస్త భోగములను తమంతట తామే వచ్చి అతనిలో లీనమగును. అతడు స్వయముగా ఎట్టి భోగములను కోరడు కనుక పరమశాంతిని పొందును. భోగములను కోరుకొను మనుషుడెన్నడూను శాంతిని పొందజాలడు. ఏలననగా అతని చిత్తము నిరంతరము వివిధ భోగేచ్ఛలతో విక్షిప్తమై ఉండును. విక్షేపమున్న చోట శాంతికి తావే ఉండదు. అచ్చట అడుగడుగునను చింత, అసూయ, శోకములే స్థిర నివాసము చేయుచుండును. నమస్కారం.